సింపుల్గా టేస్టీగా సొరకాయ కందిపప్పు ఎలాగ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందైతే సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అలాగే దీంట్లోకి మీకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. కారం వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది అంతే. 1 కప్పు కందిపప్పు పోసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాత పప్పు కుక్కర్లోకి పప్పు అంతా వేసేసుకొని కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. గ్లాస్తో చెప్పాలంటే 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. ఐ ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు చింతపండును కూడా నానబెట్టేసుకుందాం. 3 విజిల్స్ తర్వాత పప్పు ఆల్మోస్ట్ మెత్తగా ఉంటుంది. ఒకసారి అంతా కలుపుకొని చింతపండు గుజ్జు కూడా అలా పోసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని పప్పు అంతా దగ్గర పడ్డ తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ లో పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అంతా తీసి పప్పులో పోసేసుకొని కొద్దిగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే అంతే, సొరకాయ పప్పు రెడీ. నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో